Morning students. Today we are discussing about the concept averages. Okay. Sima averages ki inkoka pair emante averages ni manam emani pilustamante average or mean or arithmetic mean. Manaki question lo ఏ name కనపడినా it means average. What is the formula for average? మన స్కూల్ ఏజ్ నుంచి నేర్చుకున్నామా? Average formula sum of observations by number of observations. Say I wrote an example here. Find the average of 3, 5, 8 and 4. గుర్తుపెట్టుకోనమ్మా, ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఇచ్చిన ఈ డేటానే మనం ఏమంటామంటే వీటినే అబ్జర్వేషన్స్ అంటాం. అబ్జర్వేషన్స్ అంటే క్వశ్చన్ లో మనకి ఇచ్చిన వాల్యూస్ అవి. Now see how to find average of these four values. So I am finding average equal to sum of observations by number of observations. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ని ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ని సమ్ చేయాలి. సో 3 plus 5 plus 8 plus 4 by ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 4. సో డివైడ్ బై 4. ప్రతిసారి మనం ఇలా ఫార్ములా రాసి అంతా చేయమ్మా, అంతా మనం డైరెక్ట్గా ఎంత తక్కువ టైంలో క్వశ్చన్ సాల్వ్ చేసేలాగా చూసుకోవాలి. 3 plus 5 8, 8 plus 8 16, 16 plus 4 20, 20 by 4. Cancel with 4, 4 ones are 4 5s. So the average of these four numbers is 5. Okay. సిమా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని యావరేజ్ అంటే మీనింగ్ ఏమనే చూడండి. యావరేజ్ అంటే చూడండి, ఇక్కడ యావరేజ్ మనకు 5 వచ్చింది కదా, ఇక్కడ ఉంది అబ్జర్వేషన్ 5. కొన్ని అబ్జర్వేషన్స్ చూడండి 5 కన్నా తక్కువ ఉన్నాయి, కొన్ని 5 కన్నా ఎక్కువ ఉంటాయి. సో యావరేజ్ మీన్స్ ఇచ్చిన ప్రతి అబ్జర్వేషన్ని 5 వచ్చేలాగా చేసుకోవాలి. ఈ 3 5 కావాలంటే 2 యాడ్ చేయాలి, దీంట్లోంచి 3 మైనస్ చేయాలి, దీనికి 1 యాడ్ చేయాలి. అలాగా అన్ని అబ్జర్వేషన్స్ని యావరేజ్గా ఇక్కడ ఇచ్చిన 4 అబ్జర్వేషన్స్ని యావరేజ్గా ఎంత అంటే 5 5 5 అని చెప్పొచ్చు. సపోజ్ యూ రైట్ దిస్ వన్ 5 5 5 5. ఓకేనా? 5 plus 5 10 plus 5 15 plus 5 20. యావరేజ్ అంటే మీనింగ్ అదేమా. ఓకేనా? వచ్చిన యావరేజ్ని ఇక్కడ ఉన్న 4 అబ్జర్వేషన్స్ని 5 వచ్చేలాగా రాసుకోవడం. అర్థమవుతుందా? దట్స్ వై అమ్మా యావరేజ్ని మనం ఏమంటామంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ టు దీస్ అబ్జర్వేషన్స్ అంటాం. ప్రతి అబ్జర్వేషన్ని ఈక్వల్ నెంబర్ వచ్చేలాగా డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని మనం ఏమంటాం? యావరేజ్. ఈ అబ్జర్వేషన్స్కి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఓకేనా అమ్మా? Average equal to sum of observations by number of observations. ఈ ఫార్ములా నుంచి we derived another formula, sum of observations equal to cross multiply here, average into number of observations. సో దీన్ని సింపుల్ గా ఏం రాసామంటే sum equal to average into number. క్వశ్చన్ లో మనం by solving questions on averages, యావరేజ్ కావాలా, సమ్ ఇచ్చాడు, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. యావరేజ్ ఇచ్చాడు, మనం సమ్ ఫైండ్ అవుట్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, అలాంటప్పుడు ఈ ఫార్ములా వాడతాం. సో డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ మనం వీటిలో ఏదైనా వాడాల్సి వస్తుంది. ఇది ఒక్క కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే మనం యావరేజెస్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఓకే. న్యాచురల్ నెంబర్స్, వీటిని నొటేషన్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ సమ్ యావరేజ్ కనుక్కున్నప్పుడు ఏమేమి ఫార్ములాస్ వాడతాం చూద్దాం. సో న్యాచురల్ నెంబర్స్ని జనరల్గా ఎక్స్, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3 అండ్ సో ఆన్. ఓకేనా? ఇవి కన్సిక్యూటివ్గా ఉండాలమ్మా. ఫస్ట్ నుంచి కన్సిక్యూటివ్గా ఉండాలి. వాటికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి చూడండి. ఎగ్జాంపుల్ నేను 1 to 7 తీసుకున్నా. 1 2 3 4 5 6 7. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో వీటిని సమ్ చేస్తున్నా. 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6 plus 7. సో సమ్ చేస్తే we got 28. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 7 నెంబర్స్ కాబట్టి 7.
So I'm finding average of these numbers. ఈ numbers కి average రాస్తున్నా. Sum of observations by number of observations. Sum 28 వచ్చింది, observations 7 ఉన్నాయి. So I'm cancelling 7 ones are 7 fours are. So the average of natural numbers from 1 to 7 is 4. ఓకేనా? చూడండి 1 నుంచి 7 వరకు కన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటే యావరేజ్ 4 వచ్చింది, మీన్స్ మిడిల్ వాల్యూ. సో ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ని కనుక మనం కంటిన్యూగా తీసుకొని యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ మిడిల్ నెంబరే మనకి యావరేజ్గా వస్తుంది. ఓకే, యు సీ ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఓకేనా, చూడండి మా sum of first n natural numbers equal to formula. First అంటే స్టార్టింగ్ నుంచి ఎన్ని న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటామో వాటికి ఫార్ములా సమ్ కి n ఇంటూ n ప్లస్ 1/2. ఈ ఫార్ములాని అప్లై చేస్తే మనం డైరెక్ట్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఎప్పుడు ఫస్ట్ కన్సిక్యూటివ్గా వరుసగా ఉండాలి. ఈ 1 2 తీసేసి 3 4 5 6 7 వీటికి ఈ నెంబర్స్కి మాత్రమే క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయకూడదు. దట్స్ వై వి యూజ్ ఫస్ట్. ఫస్ట్ మీన్స్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. అప్ టు ఎంత ఉంటుందో అప్ టు ఇక్కడ ఎంత 7. సో n వాల్యూ ఎంత అంటే 7. ఓకేనా, సమ్కి అయితే ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. యావరేజ్కి అయితే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n plus 1/2. సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకేనా, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1/2. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ప్లస్ 1/2. సింపుల్ మా యావరేజ్ అంటే మీ సమ్ బై నెంబర్. ఇది సమ్ చూడండి, n ఇంటూ n ప్లస్ 1/2 అనేది సమ్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కి ఫార్ములా ఇది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని నెంబర్స్ తీసుకుంటున్నాం n బై n రాస్తాం. ఈ n క్యాన్సిల్ అయితే విల్ గెట్ n ప్లస్ 1/2. సింపుల్. అర్థమవుతుందా? ఓకే, మళ్ళీ చెప్తున్నానమ్మా, ఫస్ట్ నుండి కంటిన్యూగా న్యాచురల్ నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఫార్ములాస్ ని వాడాలి. 1 నుండి ఎంతవరకన్నా కంటిన్యూగా మిడిల్ ఏ ఒక్క నెంబర్ మిస్ అవ్వకూడదు. ఓకేనా, ఒక్కొక్కసారి ఏమంటారంటే 1 2 3 5 6 7 4 తీసేస్తారు, అంటే మధ్యలో ఒక నెంబర్ రిమూవ్ చేసేస్తారు. అట్లా మధ్యలో రిమూవ్ చేసినా స్టార్టింగ్లో ఏదైనా రిమూవ్ చేసినా మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేయకూడదు. ఓకేనా, డైరెక్ట్గా ఇలా నెంబర్స్ని సమ్ చేసి ఆన్సర్ కనుక్కున్నా ఈ ఫార్ములాస్ని యూజ్ చేసినా వీ విల్ గెట్ సేమ్ ఆన్సర్. కావాలంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని తీసుకున్నాం ఇక్కడ 7. n ప్లస్ 7 సబ్స్టిట్యూట్ చేయండి. 7 ఇంటూ 7 ప్లస్ 1/2. 7 ప్లస్ 1 అంటే 8. సో 7 ఇంటూ 8/2. 2 1s are 2 4s are. So 7 4s are 28. You substitute 7 here. 7 plus 1/2. 7 plus 1 anta 8. 8/2 cancel cheste we will get 4. So 4 is the answer. ఎగ్జామ్ లో ప్రతిసారి నెంబర్స్ కి ఇలా అన్ని సమ్ చేసి చేసుకుంటా ఉంటే మనకి లేట్ అవుతుంది. ఇఫ్ యూ రిమెంబర్ దీస్ ఫార్ములాస్ ఇట్స్ ఈజీ టు క్యాల్కులేట్ సమ్ అండ్ యావరేజ్. ఓకేనా? నా ఇంతకుముందు న్యాచురల్ నెంబర్స్కి ఎలా చూసామో ద సేమ్ థింగ్ ఫర్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ మీద క్వశ్చన్స్ అడిగితే వీ విల్ టేక్ ఈవెన్ నెంబర్స్ లైక్ దిస్: x, x plus 2, x plus 4 and so on. Here also x minus 2 అలాగే x, x plus 2, x plus 4 అలా తీసుకుంటామా. ఇట్ సైడ్ నెగిటివ్ లో కూడా x minus 2, x minus 4, x minus 6 అలా తీసుకుంటూ వస్తాం. ఓకేనా? సపోజ్ యూ విల్ టేక్ దిస్ వన్ యాజ్ x. నేను ఎగ్జాంపుల్స్ రాశాను. ఎగ్జాంపుల్స్ చూడండి, నేను ఫస్ట్ నుంచి రాస్తున్నాను, మిడిల్ అక్కడక్కడ తీసుకోకుండా స్టార్టింగ్ నుంచి. ఎందుకు స్టార్టింగ్ నుంచి రాస్తున్నాను అంటే ఇక్కడ ఫార్ములాస్ వస్తాయమ్మా. ఈ ఫార్ములాస్ మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ అనేది ఇంపార్టెంట్.
ఫస్ట్ అంటే స్టార్టింగ్ నుండి, అందుకే నేను ఇవి రాస్తున్నా. ఓకేనా? సో వీటిని మధ్యలో తీసుకుంటే ఎలా ఉంటుంది, మిడిల్లో వాల్యూస్ ఇస్తే ఎలా చేయాలని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు చూద్దాం. ఇది జస్ట్ రొటేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది చెప్తున్నాను. ఓకేనా? సో దీన్ని మనం ఎక్స్గా తీసుకున్నాం అనుకోండి, ఇది x+2, x+4, x+6 అలా వస్తాయి. ఇది ఎక్స్ అయితే ఇది x-2, ఇది x-4, నెక్స్ట్ x-6 అలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే క్వశ్చన్స్ ఈవెన్ నెంబర్స్ మీద, ఆడ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ప్రతి నెంబర్ ఇలా తీసుకొని చేయాలంటే మనకి లేట్ అయిపోతుంది. సో వీ యూస్ దీస్ ఫార్ములాస్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 నేను ఒక ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ తీసుకున్నా. ఓకే, సో ఐఎమ్ ఫైండింగ్ సమ్ ఆఫ్ దీస్ 5 అబ్జర్వేషన్స్. ఈ 5 అబ్జర్వేషన్స్ కి సమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎంత వస్తుందో చూద్దాం. 2 + 4 + 6 + 8 + 10. If you find sum for these 5 even numbers, we'll get sum as 30. And number of observations equal to any numbers unnai? 5 numbers unnai. Now I am finding average. Average equal to sum of observations by number of observations. So 5 ones are 5 6. So the answer is 6. Now formulas chudandi. Sum of first n even numbers is n into n plus 1. ఇక్కడ ఎన్ని తీసుకుంటాం మనం? ఇవి ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఫస్ట్ చూడండి, ఫార్ములాస్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్స్ ఫస్ట్ నుంచి ఉన్నాయా లేదా, మధ్యలో ఏదైనా మిస్ అయిందా, ఫస్ట్ ఇది చెక్ చేయాలి. సో స్టార్టింగ్ నుంచి ఉన్నాయి, ఇక్కడ ఏ నెంబర్ మిస్ అవ్వాల. సో చూడండి, ఇక్కడ ఎన్ని నెంబర్స్ తీసుకున్నా? 5. అంటే ఈ n వాల్యూ ఎంత? 5. If you substitute 5 here, 5 into 5 plus 1, 6. So 5 6 are 30. So sum ki formula n into n plus 1. Next, average of n even numbers. Average ki formula n plus 1. నేను ఇంతకు ముందే చెప్పాను, యావరేజ్ ఎలా వస్తుందంటే సమ్ బై నంబర్. సమ్ కి ఇది ఫార్ములా n into n plus 1. Sum by number of observations n. Sum by number వేస్తే n క్యాన్సిల్ అవుతుంది, మనకి n + 1 వస్తుంది. ఓకేనా? సో యావరేజ్ కి ఫార్ములా n + 1, సమ్ కి ఫార్ములా n into n plus 1. మీకు కావాలంటే ఇక్కడ కూడా 5 సబ్స్టిట్యూట్ చేయండి. 5 + 1 = 6. సో మనకి ఎంత వచ్చింది? యావరేజ్ 6. ఇక్కడ ఎంత వచ్చింది? 6. రెండు సేమ్. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, ఈ ఫార్ములా అప్లై చేయాలి, ప్రాబ్లం ఫాస్ట్గా అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో నెంబర్స్ స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ అంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఈవెన్ నెంబర్ అక్కడి నుంచి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఉండాలా, మిడిల్లో ఏ నెంబరు మిస్ అవ్వకూడదు. అలా ఉన్నప్పుడు ఇవి అప్లై చేస్తే మనకి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి విత్ ఇన్ less time. Okay, next ma odd numbers. Odd numbers ki ela vastadi? Odd numbers representation, even numbers representation same as it is untai. So I take examples 1 3 5 7 9 11. మళ్ళీ చెప్తాను చూడండి మా, స్టార్టింగ్ నుంచి నేను ఏ నెంబర్ మిస్ కాకుండా ఫస్ట్ 6 ఆడ్ నెంబర్స్ తీసుకున్నా. So number of observations inni 6. So sum of observations వీటిని సమ్ చేస్తాం. 1 + 3 + 5 + 7 + 9 + 11. సో మనం అడిషన్ చేస్తే 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16 + 9 25 + 11 36. Number of observations 6. So I'm finding average. Average equal to sum of observations by number of observations. So I got 36 by 6. 6 ones are 6, 6 cancellation. So we got answer as 6. Okay now. So for this also we have formulas. So sum of first n odd numbers equal to n square. This formula ma sum ki.
సో ఇక్కడ అబ్జర్వేషన్స్ ఎన్ని 6. సో 6కి స్క్వేర్ చేయండి 36. సో సమ్ ఎంత వచ్చింది ఇక్కడ మనకు 36. ఓకేనా. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్. యావరేజ్ అంటే ఈ సమ్ బై నెంబర్ అయ్యేలా. సమ్ కి ఫార్ములా n స్క్వేర్, అబ్జర్వేషన్స్ n ఉంటాయి. ఈ n స్క్వేర్ లో ఒక n క్యాన్సిల్ అవుతుంది n. సో మనకి ఫస్ట్ నుంచి మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చుంటాడో డైరెక్ట్ గా చెప్పేయచ్చు. అదే మనకి యావరేజ్. 6 అబ్జర్వేషన్స్, యావరేజ్ 6. మీరు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకొని సమ్ నెంబర్ డివైడ్ చేయండి. యావరేజ్ ఎంత వస్తుందంటే ఇక్కడ మీరు ఎన్ని అబ్జర్వేషన్స్ తీసుకుంటారో అదే వస్తుంది. ఓకేనా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, స్టార్టింగ్ నుంచి ఏ ఒక్క నెంబర్ మిస్ కాకుండా నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే వీ నీడ్ టు యూస్ దీస్ ఫార్ములాస్. ఓకేనా. మిడిల్లో ఏమైనా నెంబర్ మిస్ అయినా మధ్యలో ఎక్కడి నుంచైనా క్వశ్చన్స్ ఇచ్చుంటే మనం ఈ మెథడ్లోనే క్వశ్చన్స్ సాల్వ్ చేయాలా. స్టార్టింగ్ నుంచి ఇచ్చుంటే ఫార్ములాస్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. న్యాచురల్ నెంబర్స్కి సపరేట్గా ఫార్ములాస్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్కి సపరేట్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్కి సపరేట్గా ఉన్నాయి. ఒకదానికి ఒకటి యూజ్ చేశారనుకోండి మనకి రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా. 1-2 సార్లు మన ఫార్ములాస్ అన్నిటినీ చదవాలి బాగా. ఓకేనా. కొంచెం ప్రాక్టీస్ చేశారంటే ఇట్స్ ఈజీ, గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీనే. ఓకేనా. నామా యావరేజెస్లో మనం బేసిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 6, 8, 10, 12, 14. సో ఈ నెంబర్స్కి మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ప్రతి నెంబర్కి యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇలా రాసుకుంటూ ఉండమా. సో డైరెక్ట్గా సమ్ బై నంబర్ వేసేస్తాం. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్, వాటిని సమ్ చేసి బై నంబర్. సో 6 + 8 + 10 + 12 + 14 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయేమో 5. సింపుల్, ఇలాగా రాసుకొని చేసేస్తాం. సో సమ్ చేయండి 6 + 8 14 + 10 24 + 12 36 + 14 40 50. So 50 by 5, 5 ones are 5 tens are. So the average is 10. స్టార్టింగ్ లో మీరు ఇలాగా ప్రాక్టీస్ చేస్తాం. కొంచెం మనం ప్రాక్టీస్ కన్నా కొంచెం ప్రాక్టీస్ బాగా చేసుకోగలిగితే క్వశ్చన్ చూసిన వెంటనే ఇక్కడే సమ్ చేసేయచ్చు. 6 + 8 14 + 10 24 + 12 36 + 14 50 50 by 5 10. ఇక్కడే వేసేయచ్చు మనం. మళ్ళీ ఇలాగంతా రాయాల్సిన పర్లేదు, స్టార్టింగ్ మాత్రమే ఇలా రాసుకుంటాం, ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి. సో ఆన్సర్ ఎంత వచ్చింది 10. సో దీన్ని బేస్ చేసుకుని మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏమంటే చూడండి మా ఇక్కడ. సో 6 to 14 మా ఇవి కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 6 నుంచి కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇవి. సో మధ్యలో ఏది ఎగిరిపోలేదు. ఓకేనా. కాబట్టి చూడండి ఆన్సర్ ఎంత వచ్చింది 10. సో బాగా గమనిస్తే మీరు 10 is the middle value. సో అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5 ఉన్నాయి. ఓకేనా. సో 5 కన్సిక్యూటివ్ గా ఉన్నాయి కాబట్టి అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి 5 ఉన్నప్పుడు మనకి యావరేజ్ ఎంత వస్తుందంటే మిడిల్ వాల్యూ. ఓకేనా. క్వశ్చన్ లో మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, ఓకేనా, మనకి ఆడ్ నెంబర్స్కి ఏమొస్తుంది, న్యాచురల్ నెంబర్స్కి ఏమొస్తుంది చేద్దామా. కన్సిక్యూటివ్ గా ఇచ్చారు కాబట్టి 5 నెంబర్స్ కాబట్టి మనకు మిడిల్ వన్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. సెకండ్ క్వశ్చన్ మా, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 6, 8, 10, 12, 14, 16. ముందు క్వశ్చన్కి ఏమో నేను 16ని యాడ్ చేశాను, ఎందుకంటే ఇంతకుముందు మనం 1 2 3 4 5 అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. 5 అనేది ఆడ్ నెంబర్, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకున్నాం, ఆన్సర్ మిడిల్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక నెంబర్ని లాస్ట్లో 16 యాడ్ చేశాను, అంటే ఏమి ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఎన్ని మా 1 2 3 4 5 6
6 అబ్జర్వేషన్స్ తీసుకున్నాం, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్. సో 6 plus 8 plus 10 plus 12 plus 14 plus 16 by 6. So 6 plus 8 14 plus 10 24 plus 12 36 plus 14 50 plus 16 66. 66 by 6 cancel with 6 6 ones are 6 11s. So average is 11. సో 6 నుంచి మనకు ఈవెన్ నెంబర్స్ కన్సిక్యూటివ్ గా 16 వరకు ఉన్నాయి కాబట్టి అబ్జర్వేషన్స్ 6 ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ 2 లాస్ట్ 2 మనం రిమూవ్ చేసుకుంటే మిడిల్లో 2 ఈ రెండింటి యావరేజ్ మనకు ఆన్సర్ గా వస్తుంది. ఇప్పుడు 10 కి 12 కి యావరేజ్ ఎంత? యావరేజ్ మీన్స్ ఇవి రెండింటిని సమ్ చేసి బై 2 చేస్తాం. సేమ్ ఇంతకుముందు చేసినట్లే ఈ రెండింటికి యావరేజ్ అన్నప్పుడు ఏమి ఈ రెండింటిని సమ్ ఆఫ్ 2 అబ్జర్వేషన్స్ బై 2. సో 10 ప్లస్ 12 22 22 బై 2 క్యాన్సిల్ చేస్తే 11. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటామా, స్టార్టింగ్ ఏదో ఒక నెంబర్ నుంచి మనకు కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ 5 7 అలాగా ఆడ్ నెంబర్స్ వస్తే ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈ అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి అనుకోండి, 5 లో మిడిల్ ఏది? థర్డ్ వన్. సో థర్డ్ వన్ మనకి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశాను, 6 అబ్జర్వేషన్స్ తీసుకున్నా. 6 లో మిడిల్ ఏది? 6 లో మిడిల్ అంటే ఫస్ట్ 2 లాస్ట్ 2 రిమూవ్ చేసేస్తే మిడిల్లో 2 మిగులుతాయి. ఈ రెండింటికి యావరేజ్ కనుక్కుంటే అదే మనకు ఓవరాల్ యావరేజ్ అవుతుంది. సో ఈ టిప్స్ ఏమంటే మనకు పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసేదానికి ఈ మెథడ్ యూజ్ చేస్తాం. డైరెక్ట్గా ఆన్సర్ వేసేయచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 3 5 7 9 11. ఇంతకుముందు 2 క్వశ్చన్స్లో మనం ఈవెన్ నెంబర్స్కి చేసామా, ఇప్పుడు మనం ఆడ్ నెంబర్స్కి చేస్తున్నాం. సో నేను ఇక్కడ 5 ఆడ్ నెంబర్స్ కన్సిక్యూటివ్గా 3 నుంచి 11 వరకు తీసుకున్నా. సో చూడండి, యావరేజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 11 బై 5 నెంబర్స్ కాబట్టి 5 వేసాయి. యాడ్ చేయండి. 3 ప్లస్ 5 8 ప్లస్ 7 15 ప్లస్ 9 24 ప్లస్ 11 35. 35 by 5. So 5 ones are 5 sevens are. So average is equal to 7. Same మనం 5 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి అది కన్సిక్యూటివ్ గా ఉన్నాయి కాబట్టి 5 లో మిడిల్ థర్డ్ నెంబర్. సో థర్డ్ నెంబర్ ఇస్ ద యావరేజ్. సో సేమ్ ఈవెన్ నెంబర్స్కి ఎలా వచ్చిందో ఆడ్ నెంబర్స్కి కూడా అలాగే వస్తుంది. సో ఇలా కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఓకేనా 5 7 9 ఇలా ఆడ్ నెంబర్స్లో ఇచ్చాడంటే మిడిల్ నెంబర్ని మనం యావరేజ్గా చెప్పేయచ్చు. ఇదంతా చేసే పని కూడా లేదు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే లాజిక్స్ అర్థమైపోతాయి. కానీ ఇక్కడ మనం ఒక 4 to 5 seconds టైంని సేవ్ చేసుకోవచ్చు. ప్రతి లాజిక్ మనకు మైండ్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 3 5 7 9 11 13. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ని కన్సిక్యూటివ్గా నేను 6 నెంబర్స్ తీసుకున్నా. ఇంతకుముందు 5 కాబట్టి 5లో మిడిల్ 1 థర్డ్ 1 ఆన్సర్ పెట్టాం. ఇప్పుడు 6 నెంబర్స్ తీసుకున్నా. చూస్తాం ఆన్సర్ ఏమొస్తుందో. సో యావరేజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్. ఇప్పుడు 6 నెంబర్స్, ఇక్కడ 6 నెంబర్స్ని నేను సమ్ చేస్తున్నా. చూడండి, 3 ప్లస్ 5 8 8 ప్లస్ 7 15 ప్లస్ 9 24 ప్లస్ 11 35 ప్లస్ 13 48. కొంచెం స్పీడ్గా మనం ఎడిషన్ చేయలేము. సో క్యాన్సిలేషన్ 6 ones are 6 8s are. So the average is 8. బట్ అక్కడ 8 ఎక్కడా లేదు. ఓకేనా? సో మనం క్లియర్గా కొంచెం గమనిస్తే ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ 2 లాస్ట్ 2ని
మనం రిమూవ్ చేసుకుంటే ఇక్కడ కూడా మిడిల్ టు ఈవెన్ నెంబర్స్కి ఎలా వచ్చిందో ఆడ్ నెంబర్స్ కూడా అలాగే. ఈ మిడిల్ టూ నెంబర్స్కి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. 7 + 9 16, 16 by 2, 2 1s are 2 8s are. So the answer is 8. సో ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ తీసుకున్న నెంబర్స్ 5 నెంబర్స్ ఉంటే మిడిల్ వన్ ఆన్సర్ అవుతుంది. 6 నెంబర్స్ ఉంటే మిడిల్లో 2 నెంబర్స్కి ఇలా యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది మనకు యావరేజ్ అవుతుంది. ఓకేనా? కొన్ని మిగతా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మా ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 3 4 5 6 7. క్వశ్చన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ తీసుకున్న నెంబర్స్ మనకి న్యాచురల్ నెంబర్స్ 3 నుండి 7 వరకు కంటిన్యూగా ఉన్నాయి. ఓకేనా? సో నేను 5 నెంబర్స్ తీసుకున్నా. ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి 5 తీసుకున్నప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? మిడిల్ వన్. సో న్యాచురల్ నెంబర్స్ కూడా వస్తుందో లేదో చూస్తాం. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 3 + 4 + 5 + 6 + 7 by 5. ఓకే, యాడ్ చేయండి. 3 + 4 7, 7 + 5 12, 12 + 6 18 + 7 25 by 5. Cancel with 5. So we'll get 5 as average. So ఈ 5 ఇంతకు ముందులాగే మిడిల్ వన్ కరెక్ట్గా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 6th one. Find the average of 3 4 5 6 7 8. సేమ్ నేను ఇంకొక నెంబర్ యాడ్ చేశాను అంతే. ఇప్పుడు నేను న్యాచురల్ నెంబర్స్ 6 నెంబర్స్ తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు యావరేజ్ ఏమొస్తుందో చూస్తాం. 3. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 3 + 4 + 5 + 6 + 7 + 8 by 6. So 3 + 4 7, 7 + 5 12, 12 + 6 18 + 7 25 + 8 33. So cancel with 3. 3 2s are 3 11s are. So 11 by 2 means 5.5. సో 6 నెంబర్స్ కన్సిక్యూటివ్గా 3 నుండి 8 వరకు తీసుకుంటే యావరేజ్ 5.5. ఓకేనా? సో మనకి ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి ఏమొచ్చింది? మిడిల్లో 2, వీటి యావరేజ్ మనకి యావరేజ్గా వచ్చింది. ఇక్కడ వస్తుందా లేదా? 5 + 6 by 2, 5 + 6 11, 11 by 2 5.5. ఎస్, కరెక్ట్గానే వస్తుంది. సో మనకి ఇప్పుడు మైండ్లో ఉండాల్సింది ఏమంటేమో మనం అక్కడ ఈవెన్ నెంబర్స్ తీసుకున్న క్వశ్చన్స్లో మనకి ఈవెన్ నెంబర్స్ ఇచ్చిన, ఆడ్ నెంబర్స్ ఇచ్చిన, న్యాచురల్ నెంబర్స్ ఇచ్చిన, ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ అయితే అంటే 5 అబ్జర్వేషన్స్ ఇస్తే లేదా 7 ఇస్తే లేదా 9 ఇస్తే లేదా 3. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఒక 3 అబ్జర్వేషన్స్ 5 7 9 11 ఇలాగా ఎన్ని ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చినా యావరేజ్ ఎంత అంటే మిడిల్ వన్, మిడిల్ నంబర్. ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 అబ్జర్వేషన్స్ 4 6 8 అలా ఇస్తే ఫస్ట్ లాస్ట్ చూడండి 3 8 రిమూవ్ చేయండి, 4 7 రిమూవ్ చేయండి, మిడిల్లో 2 మిగులుతాయి. ఈ రెండింటికి ఇలా యావరేజ్ కనుక్కుంటే ఎంత వస్తుందో అదే మనకి యావరేజ్. సో సేమ్ ప్రాసెస్ ఫర్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? అన్నిటికీ ఒకే ప్రాసెస్ మా. ఓకేనా? చూడండిమా, ఇక్కడ 6 క్వశ్చన్స్ చేసినప్పుడు నేను ఎక్కడ కూడా సమ్ ఆఫ్ n ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇలా ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న ఫార్ములాస్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఫార్ములాస్ ఎందుకు యూజ్ చేయలేదంటే ఇక్కడ క్వశ్చన్స్ మనకి స్టార్టింగ్ నుంచి ఇవ్వడం లేదు. 6 క్వశ్చన్స్లో కూడా మీరు చూసుకోండి,
క్వశ్చన్స్ని మనం మిడిల్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు. సో స్టార్టింగ్ నుంచి ఇలా ఇక్కడ కూడా న్యాచురల్ నెంబర్స్ చూడండి 3 to 8 ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో 1, 2 మిస్ అయ్యాయి. ఇలా 1, 2 1 నుంచి ఇలా 8 వరకు మనం న్యాచురల్ నెంబర్స్ ఇస్తే మనకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, n ఇంటూ n ప్లస్ 1/2 సమ్కి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1/2. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ప్లస్ 1/2. ఈ ఫార్ములాస్ని మనం యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఏదైనా ఎంచుకొని మనకు అవసరం లేదు. ఇక్కడ ఎండింగ్ ఏది ఉంటుందో దాన్ని మనం ఈ ఫార్ములాలో ఎన్గా తీసుకుంటాం. బట్ స్టార్టింగ్ ఎక్కడ ఉండాలంటే మనకు న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి 1 నుండి. సో క్వశ్చన్ కూడా 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అప్ టు ఎండింగ్. మిడిల్లో ఏ ఒక్క నెంబర్ మిస్ అవ్వకూడదు. అలా ఉంటే ఈ ఫార్ములాస్ని వాడచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ నేను 3 to 8 ఇచ్చాను, అంటే స్టార్టింగ్ 1 to నేను తీసుకోవాలి కాబట్టి ఈ ఫార్ములాస్ యూజ్ చేయలేను. ఈ మెథడ్లోనే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మా ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 5, 9, 12, 18, 6. చూడండి ఇంతకుముందు 6 క్వశ్చన్స్ మనం కన్సిక్యూటివ్ నెంబర్స్కి చేసాం. బట్ ఇప్పుడు ఇది కన్సిక్యూటివ్గా లేవు, జంబ్లింగ్గా ఉన్నాయి. సో కాబట్టి మనం అక్కడ ఫార్ములాస్ని యూజ్ చేయలేమా, డైరెక్ట్ ప్రాసెస్ చేయాలి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ప్లస్ 9 ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ 6 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా? 5 నెంబర్స్. సో సమ్ చేస్తాం. 5 ప్లస్ 9 14 ప్లస్ 12 26 ప్లస్ 18 44 ప్లస్ 6 50 by 5 cancels with 5 we get a 10. So the average is 10. ఓకేనా? సో స్టార్టింగ్ లో నేర్చుకున్న వాళ్ళకి ఇలా బిగినర్స్ కి ఇలా చెప్తామా. బట్ ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఇక్కడే క్వశ్చన్ చూస్తాను, ఇక్కడ అడిషన్ చేసి ఆన్సర్ చెప్పేస్తాం. సమ్ ఎంత? 5 ప్లస్ 9 14 ప్లస్ 12 26 ప్లస్ 18 44 ప్లస్ 6 50. 5 అబ్జర్వేషన్స్ బై 5 అబ్జర్వేషన్స్ కాబట్టి 50 by 5 వేస్తే క్యాన్సిలేషన్స్ విల్ గెట్ 10. సో చూసిన వెంటనే విత్ ఇన్ 4 or 5 సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ద యావరేజ్ ఆఫ్ 3, 7, 10, 12, x and 14 is 12. Then the value of x is. ఇంతకుముందు అబ్జర్వేషన్స్ ఇచ్చారు, మనం యావరేజ్ కనుక్కున్నాం. ఈ క్వశ్చన్ ఏం చేశారంటే మనకి టోటల్ 1, 2, 3, 4, 5, 6 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఆ 6లో 1 అబ్జర్వేషన్ ఈజ్ అన్నోన్ అండ్ దే ఆర్ గివెన్ యావరేజ్ వాల్యూ. ఓకేనా? ఇలాంటి వాటికి ఇలాంటి క్వశ్చన్స్కి మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే we need to find sum of observations ని మనం ఫైండ్ అవుట్ చేసేయాలి. డైరెక్ట్గా చేసేస్తే ప్రాబ్లం చాలా ఈజీ. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కి ఫార్ములా ఏమి? యావరేజ్ ఇంటూ నంబర్. యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇటు సైడ్ సమ్ చేసేయండి. ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చినవన్నీ 3 ప్లస్ 7 ప్లస్ 10 ప్లస్ 12 ప్లస్ x ప్లస్ 14. సో 6 అబ్జర్వేషన్స్ని సమ్ చేసాం is equal to average. The question they are given average as 12. So 12 into number of observations ఎన్ని ఉన్నాయి? 4, 5, 6 ఉన్నాయి. సో ఫస్ట్ యావరేజ్ కనుక్కొని దాని నుంచి సమ్ కనుక్కొని కొంచెం టైం వేస్ట్ అవుతుందమ్మా. డైరెక్ట్గా సమ్ రాసేసామనుకోండి ఈజీ. సో సమ్ చేయండి. 3 ప్లస్ 7 10, 10 ప్లస్ 10 20, 20 plus 12 32, 32 plus 14 46 plus x equal to 12 6 72. So we need value of x. We will send 46 to that side, it will become minus. So 46 na side pampiste minus avutadi. So 72 minus 46. So x value is 26.
ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మా. అబ్జర్వేషన్స్ ఇచ్చేసి యావరేజ్ కనుక్కోమనైనా అడుగుతారు. అబ్జర్వేషన్స్లో ఇలా వన్ అన్నోన్ వాల్యూ ఇచ్చి యావరేజ్ వాల్యూ వాళ్ళే ఇచ్చేసి ఈ అన్నోన్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే సిమా, అడిగే 5 క్వశ్చన్స్ మా. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. మనం ఇందాక చేసిన ఎగ్జాంపుల్స్ బేస్తోనే ఉన్నాయి మా, అలానే ఉన్నాయి. మీరు ఈ 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఆన్సర్స్ కామెంట్లో పెట్టండి మా. అలానే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే.